ఏం చెప్తున్నాను ఏది మీకెళ్ళెట్టేసి నా కడుతుంది ఏమైతుండే నా కడుకు ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చిందమ్మా మీ అమ్మాయిని మీ కొడుకులు కొడుకు మీద కక్క పట్టాను నా కొడుకు మీద నాకు ఇట్లా దొబ్బేస్తే ఇట్లా నొప్పి లేకుండా కూడా ఏడు పై నుంచి దొబ్బేసి పోతుంది నాకు ఇప్పుడు మొన్న నన్ను ఇంత కలిసి గట్టిగా నన్ను నిన్ను పడేస్తారా హార్ట్ ప్రాబ్లం కూడా అయ్యి సర్జరీ కూడా అయినట్టుంది నాకు అన్ని చేతిలో రాదు కాళ్ళలో అన్ని మొక్కలన్నీ ఇరిగిపోయిందాన్ని నేను నా ఊపిరి కూడా బయటికి రాలే 20 రోజులు ఊపిరి అనేది కవర్ చేసుకోలేదు కింద సైడ్ కవర్ చేసుకొని ఏ విధంగా పోలీసులు మొత్తం ఇరగొట్టి ఏ విధంగా తీసుకొచ్చారో ఒకసారి చూడండి. మొత్తం టోటల్ అక్కడ నుంచి లోపల నుంచి బయట నుంచి లోపల కనేసిందండి కింద ఇంకొక మొగోడు అన్నట్టు అన్ని విధాలుగా అండగా ఉంటాడు, ఖచ్చితంగా వస్తాడు. మాకు ఇప్పుడు మా మీద బాధ్యత వదిలేసింది సరేనా, మా మీద బాధ్యత మేమే మీ అన్నలము మేమే మీ తమ్ముళ్ళము అన్ని మేమే ఉన్నాం మీకోసం. అదేనా మీ అమ్మ కొడుకులు కూడా మేము వస్తాము సెషన్ తీసుకొని సరేనా, అది మా బాధ్యత మేమే తీసుకొని వస్తాం. నా మీద కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నా మీద ఇప్పటికి 30-40 కేసులు పెట్టింది. సో వాడు రోజులకు ఆనందం వాడు పిచ్చోడు మెంటల్గా రేవంత్ రెడ్డి వాళ్ళని అవమానించాలని అట్లా చేశారు. మనం దానికి అధైర్యపడకూడదు. ఒక్కటి మీకు చెప్తా, వాడు చేసిన ట్రాప్ లో మీకు పడదు. వాడు మీరు ఇట్లా బాధపడాలి, మీరు అవమానంగా ఫీల్ కావాలి, ఇట్లా వాడు చేస్తాడు. వాడు ఏం చేసినా చేసుకుని మనం ధైర్యంగా ఉండాలి. బాలను మన శశిని తీసుకొచ్చిన రోజు అద్భుతంగా తీసుకొని వద్దాం. శశిని మంచిగా కాలనీ అంతా కూడా శశికి మంచి పేరు ఉన్నట్టు చేసే బాధ్యత మాది. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు నాయకత్వంలో చేసే బాధ్యత మాది. గ్యారెంటీ మీకు అండకుంటాం. మీరు అస్సలు అధైర్యపడకండి. అద్భుతంగా తీసుకొని వస్తాం. మీకు డోంట్ వరీ, మళ్ళీ మేము వస్తాం. మీరు ఏడవద్దు, కంటిన్యూ పెట్టవద్దు. మనం ధైర్యంగా ఉండాలి. వాడికి కావాల్సింది అదే. మనం ఎందుకు ఏడవాలి? ఏం కాదు. నేనేమంటా ఏం వరి కాకూడదు, ఏం కాదు. మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం ధైర్యంగా ఉంటే పిల్లలు ధైర్యంగా ఉంటారు. కాబట్టి మనకు ధైర్యంగా ఉండాలి. డోంట్ వరీ, వీ విల్ టేక్ కేర్. సంగతి ఏదో చూద్దాం. మన టైం కూడా వస్తుంది. మళ్ళా టైం వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఎట్లయితే చేస్తున్నా గట్లనే చేస్తాం. డబుల్ చేస్తాం కదా. ఏం వరి కాదు, అదే పడకుండా చేద్దాం. మనకు టైం వస్తుంది.